హైదరాబాద్ మహానగరంలో ఏ మూలన ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంతేందుకు మన పక్కింట్లో ఏం జరిగిందో పోలీసులు వచ్చేదాకా మనకు తెలియదు. అంతా రోబోల జీవితం. ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంత్రం రాగానే భోజనం చేసి పడుకోవడం, సండే వచ్చిందంటే ఫ్యామిలీతో అలా షికార్కి వెళ్ళడం. నార్మల్ రోజుల్లో డ్యూటీకి వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులను తిట్టుకుంటాం. అరే ఏం చేస్తున్నారా పోలీసు వాళ్ళు, ఇంటి ముందు ఎవడో తాగి గొడవ చేస్తే దానికి పోలీసు వాళ్ళని దూషిస్తాం. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని. అదే మనం అందరం చేస్తున్న తప్పు. పోలీసులు ఉన్నది మన క్షేమం కోసమే, వాళ్ళు ఆలోచించేది మన భద్రత కోసమే. కుటుంబాలను కూడా వదిలేసి మన భద్రతే వాళ్ళు ఉద్యోగం అన్నట్లు డ్యూటీలు చేస్తున్నారు. మనల్ని రాబోయే భయంకర ప్రమాదాల నుండి కాపాడతారు. ముషీరాబాద్లో నిల్వ ఉంచిన 40 లక్షల పేలుడు పదార్థాలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ఒకవేళ ఆ పోలీసులు పట్టుకోకుంటే ఆ తర్వాత జరిగే దారుణం ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. హైదరాబాద్ ముషీరాబాద్ లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థమైన కాల్షియం కార్బన్ డయాక్సైడ్ సీజ్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. సుమారు 40 లక్షల విలువ గల డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపారు.